20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం ఎలాగా అవిటి ఎలాగా 10 నెలల కాలంలో రండి, 2 నెలల కాలంలో వస్తుంది, 2 నెలల కాలంలో ఏమై వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి అంటాం. పోతే మంచిది కాపీ సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్. చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. చేసుకోవాలి. బడ్జెట్ పెట్టే ముందు మా సభ్యులు అడిగింది ఒకటే, మీరు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఆ కేటాయింపుల్లో మీరు చెప్తున్న లెక్కలు, మీరు చెప్తున్న మాటలు ఎక్కడా కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తారంటే మా నోటి మాట చెప్తే అది లెక్కల్లో కాదు, ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మా బుక్ ఆ పుస్తకంలో అది కనిపించాలి అని చెప్పని సూటుగా మా సభ్యుడు అడిగారు. అధ్యక్ష, మేము కూడా అది అడుగుతున్నాం, నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిల్ గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది వాస్తవం. ఇది దాన్ని ఏ రకంగా మీరు రికవర్ చేసుకుంటారని అడిగితే దానికి వచ్చి మీరు వచ్చి బుల్డోజ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ బుల్డోజ్ చేయొచ్చు, రేపు బుల్డోజ్ చేయడం అవ్వదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమావేశంలో మీరు మళ్ళీ పాత లెక్కలు చూపెట్టి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే వాస్తవ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. నేను చెప్తాను కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్లో, జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్టు నేను చెప్పింది కాగ్ రిపోర్టు 9 నెలల కాలంలో 22వ స్థానంలో ఉన్నది కాగ్ రిపోర్టు. ఇదే పేపర్లో చూపెట్టి కేంద్ర ప్రభుత్వం కాదు, ఇది మీరు చెప్తుంటే మేము ఇంకోటి అధ్యక్ష, దయచేసి మళ్ళీ మీరు అడిగితే మళ్ళీ మీరు ప్రతి ప్రశ్నగా ఆన్సర్ చెప్పాలి, నేను చెప్పొచ్చాను అడుగుతాను. మీరు ఇందాక అన్నారు, మీరు అది ఇచ్చేట చేసుకుని మీరు మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. మీరందరూ ఎందుకు కూర్చోండి. ఏంటండి ఏంటిది? కాదు